do and take care. గవర్నర్ నరసింహన్తో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ప్రభుత్వ వ్యవహారాలు, పరిపాలన అంశాలను గవర్నర్కు వివరించినట్టు చంద్రబాబు చెప్పారు. అటు హైదరాబాద్లోని సచివాలయ భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక కేబినెట్ విస్తరణపై మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు. 2 రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని గవర్నర్ అన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇరు రాష్ట్రాలు సమస్యలను పరిష్కరించుకుంటున్నాయని చెప్పారు. Sir. The disputes are only created by you people. There is no dispute. We are all in a very peaceful situation. We will resolve all outstanding issues through discussions. Choosandi, when the thing comes, we will handle things as and when they come. But at the moment, it's only as you are all speculating it. We will handle things as they come. But I can assure you that all outstanding issues between the two states, we will sort out amicably through discussions. 9, 10, 11, 12, 13, 14, 15, anni we'll do through discussions. Secret buildings appagincheki same sumukata vyaktam chesara same that Choosandi, sir. Let the proposal come. We will handle it, and when the situation comes, we will tell you. We'll tell you at the appropriate time. cabinet expression మీద ఏమైనా డిస్కషన్ లేదా ఏం గవర్నర్ నరసింహన్తో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ప్రభుత్వ వ్యవహారాలు, పరిపాలన అంశాలను గవర్నర్కు వివరించినట్లు చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్లోని సచివాలయ భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక కేబినెట్ విస్తరణపై మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు. అటు 2 రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని గవర్నర్ అన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇరు రాష్ట్రాలు సమస్యలను పరిష్కరించుకుంటున్నాయని చెప్పారు. మళ్ళా ఇస్తా ఉంటారు గవర్నర్ని కలవడం అనేది ఒక సాంప్రదాయం. ఎప్పటికప్పుడు గవర్నమెంట్లో చేసే పనులు కూడా గవర్నర్తో చర్చించడం, వారికి కూడా బ్రీఫ్ చేయడం, ఇవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో నేను కలిసి కొంత లేట్ అయింది, ఎందుకంటే హైదరాబాద్ నేను పోవడం లేదు. వారు ఇక్కడికి వచ్చారు, అన్ని విషయాలు వారితో మాట్లాడారు. జనరల్గా గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అన్ని విషయాలు గవర్నర్ గారికి బ్రీఫ్ చేశాను. ఆ బ్రీఫింగ్ అందుకే కొంచెం ఆలస్యం కూడా అయింది, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం. రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ కానీ, అభివృద్ధి కానీ, ఈ ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలు గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని డెవలప్మెంట్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ అన్ని విషయాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ విషయాలే వారితో మాట్లాడడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ మీద ఏమైనా చర్చించారు? అది ఉంటే చెప్తారు కదా మీకు ముందు. ఏపీ సెక్రటరియట్ భవనాలను మాకు అప్పగించండి తెలంగాణ ప్రభుత్వం కోరింది, దానికి సంబంధించి అది కూడా గవర్నమెంట్లో మాట్లాడతాను, మాట్లాడేసి నిర్ణయం చేస్తాను. పార్టీలో మాట్లాడతారు, కోరారు. అందుకని వారు కూడా చెప్పారు, గవర్నర్ గారు కూడా చెప్పారు. నేను కూడా ఒకసారి ఇప్పుడు నేను ఫ్రమ్ ది బిగినింగ్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను. గొడవల వల్ల ఎవరికీ లాభం లేదు. అదే సమయంలో మన ప్రయోజనాలు కూడా దెబ్బతినకుండా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మనది కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే కేంద్రంతో కూడా నేను ఎప్పటికప్పుడు మీరు చూశారు, స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ అన్నప్పుడు కావాలని కొన్ని పార్టీస్ కూడా దాన్ని అపోజ్ చేయడం, దాన్ని గందరగోళం చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్పెషల్ స్టేటస్కి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అయినా తీసుకుంటే తప్పులేదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
దానిపైన ఇప్పుడు నిన్న కూడా మీరు చూసినప్పుడు ఒక 62,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ హెచ్పిసిఎల్లో వచ్చింది. ఓఎన్జీసీ కానీ మిగిలినట్టు కానీ ఇంకొక 60,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇవన్నీ వస్తే డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. ఇది పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడు ఒక పక్క పోలవరం ప్రాజెక్టు మీరు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకి ఈరోజు ల్యాండ్ అక్విజిషన్కే ఒక 25,000 కోట్లు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి. అక్కడ కొత్త చట్టం వచ్చింది, రీహాబిలిటేషన్ కానీ అదే మరి ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా బేరే చేసుకుని మనం కూడా స్పెషల్ స్టేటస్లో ఏదైతే వస్తుందో కేంద్ర సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ కూడా డబ్బులుగా ఇస్తామని చెప్పి త్రూ ఈఏపీ ఇస్తామన్నారు. అది వర్కౌట్ చేస్తున్నాను. ఇవన్నీ వర్కౌట్ చేసుకుని ఒక పక్క కేంద్ర సహకారం తీసుకొని ముందుకు పోవడం, ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఎట్లా రాబట్టాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, కొత్త రాష్ట్రం నేను అదే పదే చెప్పాను. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ రీచ్ అయ్యే వరకు కేంద్రం కూడా సహకరించమని కోరాను. హ్యాండ్ హోల్డింగ్ ఇమ్మన్నాం, అది కూడా మాట్లాడుతూనే ఈ పనులు చేస్తున్నాం. తెలంగాణతో కానీ మొన్న కూడా మీరు చూస్తే తమిళనాడు నీళ్లు కావాలంటే అంత మునుపు కొన్ని లెటర్స్ కూడా వచ్చాయి. ఎక్కడో నా కాన్స్టిట్యూన్సీలో మనకు హక్కున్న 0.1 TMC నీళ్లు ఒక రిజర్వాయర్ కడుతున్న దాన్ని కూడా అపోజ్ చేసే పరిస్థితి వచ్చారు. నిన్న డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు 2 నుంచి 3 TMC కావాలంటే ఇస్తామని ఒప్పుకున్నాం. అది కూడా కేంద్ర వాళ్ళకి ఇవ్వాలి, తమిళనాడుకి ఇవ్వాలి, తెలుగు కింద అది కూడా ఇస్తామని చెప్పాం. కొంత వాటర్ కూడా రిలీజ్ చేశాం. మనం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అన్ని రాష్ట్రాలతో ఉంటూ మన కష్టంతో మన అభివృద్ధి కావాలి తప్ప గొడవలు పెట్టుకుంటే ఊరికి సమయం పోతుంది, వేస్ట్ అవుతుంది. నిన్న మొన్న మాట్లాడుతూ కొంతమంది మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టుకి ఎందుకు పోలేదని కూడా మాట్లాడుతున్నారు. అన్ని విషయాలు ఆలోచిస్తాం. ఏ నిర్ణయం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ నిర్ణయాలు ఉంటాయి. ఎక్కడ రాజీ పడే పరిస్థితి. మీరు ఎంత పాజిటివ్ ఉన్నారు కానీ తెలంగాణ మంత్రి ఇప్పుడు నిన్న మొన్న కూడా హరీష్ రావు గారు ఇంకా మిమ్మల్ని మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారు అని చెప్పి. నేనేమంటున్నానంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు, కానీ ఫైనల్గా వచ్చేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను ఎక్కడ కూడా రాజీ పడను.